నమస్తే. ఈరోజు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులను చూస్తుంటే, రాజకీయ నాయకులు చేసే చేష్టలు చూస్తుంటే సామాన్య ప్రజలు కూడా విసుగెత్తిపోతున్నారు. అంటే పవర్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాల్సిందే. ఇంతకాలం పవర్ అనుభవించి పవర్ పోయిన తర్వాత ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికార పార్టీ గూటికి చేరడమే నేటి రాజకీయ నాయకుల నైజం అయిపోయింది. సో ఎందుకు చెప్తున్నాను, దేని గురించి చెప్తున్నాను, ఎవరి గురించి చెప్తున్నాను అంటే ఎమ్మెల్సీ పోతుల సునీత గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాను. ఆలంపూర్ నుంచి అంటే మహబూబ్ నగర్, తెలంగాణలో ఉన్న మహబూబ్ నగర్ ఆలంపూర్ నుంచి బాపట్లకు ఆమె వలస వెళ్ళిపోయారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు వైసీపీలో ఒక వెలిగారు. అసలు ఈమె మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన తర్వాత చూసుకుంటే 2017లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తర్వాత 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. దాని తర్వాత టికెట్ దక్కకపోవడంతో 2020లో ఎమ్మెల్సీ పదవికి టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీలో జాయిన్ అయిన తర్వాత ఆమెకు మళ్ళీ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు జగన్. సో ఇక్కడ వైసీపీ నాయకుల ఒక మాట ఏంటంటే ఆమెకు పవర్ ఎక్కడుంటే అక్కడే ఉంటారు ఆమె. అంటే ఎక్కడో తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో స్థిరపడ్డ వ్యక్తికి ప్రాంతీయ భేదాలు లేకుండా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాడు జగన్ అని చెప్పేసి సొంత పార్టీకే వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయిందని చెప్పేసి ఈరోజు వైసీపీ నాయకులు అంటున్నారు. రైట్, మొత్తానికి పోతుల సునీత మళ్ళీ వైసీపీకి రాజీనామా చేసి అధికార పార్టీలో అంటే కూటమిగా ఉన్న అధికార పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి ఆవిడ భావించినప్పుడు మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీని అప్రోచ్ అయితే తెలుగుదేశం పార్టీ ఆమెను నిరాకరించింది జాయిన్ చేసుకోవడానికి. దాని తర్వాత ఇక్కడ టీడీపీ పోతేనే జనసేన ఉంది కదా అని జనసేనకి వెళ్తే జనసేన కూడా వ్యతిరేకించింది. ఇక ఈ రెండు కాదు, జాతీయ పార్టీ అయినా బీజేపీలోకి వెళ్దామని నిర్ణయించుకుంటే మొదటగా బీజేపీ కూడా ఆమె జాయినింగ్ని తిరస్కరించింది, రావద్దని చెప్పింది. ఎందుకంటే గతంలో మొట్టమొదటిగా టీడీపీ ఎందుకు వ్యతిరేకించిందంటే గతంలో చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఏ విధంగా విమర్శించిందో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా చాలా క్లియర్ కట్గా గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళందరూ గుర్తుంచినట్లు కనిపిస్తుంది మనకి. అందుకనే మొట్టమొదటిగా ఏ పార్టీలో జాయిన్ అవ్వాలన్నా సరే, కూటమి పార్టీలో 3 పార్టీల్లో జాయిన్ అవ్వాలన్నా సరే వాళ్ళకు జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది. సో ఆ సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఏ నాయకుడినైనా జాయిన్ చేసుకోవాలనేది వాళ్ళ యొక్క నినాదం. వాళ్ళు ఏదైతే డిసైడ్ అయ్యారనమాట, ముందుగా సమీక్షించుకున్న తర్వాతే, సమన్వయం తర్వాతనే మనం జాయిన్ చేసుకుందాం. టీడీపీ తిరస్కరించింది, జనసేన తిరస్కరించింది, బీజేపీ కూడా తిరస్కరించింది. కానీ ఎట్టకేలకు లాస్ట్ వీక్లోనే ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. కానీ ఇక్కడ అధికార పార్టీ అంటే కనీసం వైసీపీకి 11 స్థానాలు మాత్రమే వచ్చినాయి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీలో ఉండలేను అంటూ అధికార పార్టీలో జాయిన్ అయితే, కూటమిలో జాయిన్ అయితే పనులు త్వరగా చేయించుకోవచ్చని ఆమె ఆ పార్టీలో వైపు చూసింది. ఎట్టకేలకు బీజేపీలో జాయిన్ అయింది. కానీ ఇక్కడ బీజేపీ ఎలాంటి హామీ ఇవ్వలేదు, ఏ పదవి కూడా ఇస్తానని చెప్పలేదు. సో ఇక్కడ చాలా క్లియర్గా విశాఖపట్నంలో జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఆమె బీజేపీలో జాయిన్ అయ్యారు. అంటే అధికారం కోసం మాత్రమే తిరుగుతూ ఉన్నారు. మనం ఇక్కడ 2017 నుంచి 2025 అంటే దాదాపుగా ఈ 8 ఏళ్ల కాలంలో చూసుకుంటే 3 పార్టీలు మారారు. టీడీపీ నుంచి వైసీపీ నుంచి బీజేపీకి వచ్చారు ఆమె. అంటే ఇక్కడ అధికారం కోసం మాత్రమే పాకులాట. రాజకీయ నాయకులు చూడండి ఏ విధంగా మారుతున్నారు అంటే రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళ యొక్క స్వలాభం కోసమే, అధికారం కోసమే, అధికారంలో ఉండడం కోసమే, పదవిలో ఉండడం కోసం మాత్రమే వాళ్ళ ఆలోచన ఉంది. ప్రజల కోసం ఆలోచించట్లేదు. ప్రజల కోసం నేను వెళ్తున్నా, ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం చేయట్లేదు ఎప్పుడు కూడా. ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ్ళినా సరే నియోజకవర్గ అభివృద్ధి కోసమో, మా ప్రజల యొక్క ఆకాంక్ష కోసమో, మా ప్రజల యొక్క పనులు చేయించడం కోసమో నేను వెళ్తానని చెప్పేసి ఇలాంటి కబుర్లన్నీ చెప్తారు. కానీ ఏ ఒక్క నాయకుడు దేశవ్యాప్తంగా ఇంతవరకు అన్న మాట నెరవేర్చుకున్నది లేదు. రైట్, ఇప్పుడు జాతీయ పార్టీలో జాయిన్ అయింది. అంటే మొన్నటి వరకు రెంటికి చెడి దాదాపుగా 10 నెలల పాటు ఇంట్లోనే ఉన్న ఎవరైతే పోతుల సునీత ఉన్నారో ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యారు. రైట్, రాజకీయ నాయకులు ఇక్కడ మనం చూద్దాం. రాజకీయ నాయకులు ఎప్పుడూ కూడా ఎవరు కూడా ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళ యొక్క స్వలాభాల కోసం, వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ యొక్క అధికార దాహం కోసం, వాళ్ళ యొక్క సంపాదనల కోసం మాత్రమే అన్ని పార్టీలు మారుతున్నారు. ఇలాంటి రాజకీయ నాయకులు మనకు అవసరం అసలు? ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఎన్నుకోవడం ఎందుకు, చట్టసభలకు పంపించడం ఎందుకు? వీళ్ళు మన పైన ఉండి అధికారం చెలాయించడం, పెత్తనం చెలాయించడం కోసం మాత్రమే వీళ్ళు చట్టసభలకు వెళ్తున్నారా? సో ప్రతి ఒక్క ఓటరు కూడా ఆలోచించండి. ఇలాంటి నాయకుల్ని మనం ఎప్పుడైతే తరిమేస్తామో, ప్రజలు ఎప్పుడు తరిమేస్తారో అప్పుడే రాష్ట్రం కానీ, దేశం కానీ, మన నియోజకవర్గం కానీ బాగుపడుతుంది. అంటే 8 ఏళ్ల కాలంలో 3 పార్టీలు మారి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? ఈరోజు ప్రజలకి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? అంటే కేవలం మీ అధికార దాహం ఉంటే సరిపోతుందా అనేది కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి నాయకుల్ని ఏం చేయాలి అనే దానిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.